బాగానే ఇది చేసుకుంటూ వచ్చాడు. కానీ గేమ్స్ స్ట్రాటజీకి వచ్చేటప్పటికి ఏంటంటే కొన్ని విషయాల్లో ఎక్కడ స్ట్రిక్ట్గా ఉండాలి, ఎక్కడ ఇదిగా ఉండాలన్న దగ్గర తను కొంచెం మైనస్ అయ్యాడనమాట. అందువల్లే తను సంజన టాప్ 5 ఎలిజిబులేనా? టాప్ 5కి ఎలిజిబుల్ అంటే కాదండి. ఎందుకు కాదు అంటున్నానంటే టాప్ 5కి తను ఎలిజిబుల్ కాదని, స్టార్టింగ్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. ఏది గుడ్లు దొంగతనం చేయటం కానీ ఇలాంటి విషయాల్లో తను కొంచెం ఎంటర్టైన్ చేసింది, అలా వచ్చిందే. కానీ కొన్ని చోట్ల కావాలని తను ఇష్యూ క్రియేట్ చేసింది. ఎందుకు అలా ఇష్యూ క్రియేట్ చేసి గొడవపడి నేను అట్రాక్ట్ అవ్వాలి జనాలకి ఓటింగ్ కోసం తను ఇది చేసింది. కానీ రియల్గా అయితే గేమ్లో తను జెన్యూన్గా లేదు ఎక్కడ. ఓకే, రీతు టాప్ 5 కంటెస్టెంట్ ఉండే అందరూ అన్నారు, అలా హెల్మెట్ ఇవ్వడం గురించి చెప్పండి. రీతు టాప్ 5 అంటే తను యాక్చువల్గా చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే రీతు అనేది తను ఓపెన్ మైండెడ్, చాలా అంటే తను ఉన్నట్టు మాట్లాడే తత్వం అనేది నాకు, తను ఉన్నన్ని రోజులు మరి నా అభిప్రాయం అయితే కల్మషం లేని పిల్ల ఒక రకంగా చెప్పాలంటే. టాప్ 5కి రాలేకపోయిందంటే చెప్పలేము, ఇంకా అలా తను మైనస్. ఫైనల్ విన్నర్ ఎవరు చెప్పండి? ఫైనల్ విన్నర్ అయితే పడాల కళ్యాణ్. నా ఓటు అయితే పడాల కళ్యాణ్కే బల్లగుద్ది చెప్తాను. ఎందుకంటే కామనరు ప్లస్ చాలా కష్టపడి అతను ఒక మిలిటరీలో కానీ ఆర్మీలో తను